హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అగ్ర హీరో తండ్రిని సినిమాలు చేయాలి అని చెప్పి ఒక హీరోయిన్ బలవంతం చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఆ హీరోయిన్ ఎవరన్నారు, దాని మీద ఏం చెప్తారు? యాక్చువల్గా మూవీ మొఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ నిర్మాత స్వర్గీయ డాక్టర్ రామానాయుడు గారు, దగ్గుపాటి రామానాయుడు గారు. ఆయన అక్కడే అదే గుంటూరు ఒంగోలు మధ్యలో ఏదో డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి వచ్చారు. అయితే ఆయన రాజకీయాల్లో కూడా వెళ్ళారు. బాపట్ల నుంచి ఎంపీగా కూడా అప్పట్లో చేశారు. తర్వాత మరలా ఇదేదారు. కానీ సుమారుగా అత్యధిక భాషల్లో నిర్మాతగా వ్యవహరించిన ఘనత రామానాయుడు గారికే దక్కుతుంది. సో అటువంటి రామానాయుడు గారు వయసులో ఉన్నప్పుడు చాలా స్మార్ట్గా ఉండేవారు. మంచి ఒడ్డు పొడుగు అది ఉండేవారు. ఇంకా కొన్ని సినిమాలు తీసి వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్న టైంలో ప్రేమ్ నగర్ ఏదో సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ నిలదొక్కున్నారు. బట్ ఫస్ట్ సినిమా మాత్రం రాముడు భీముడు అనమాట. అంతకుముందు సినిమాల్లో చేయాలనే తపనతో వచ్చిన అతను ప్రొడ్యూసర్గా మారడం, ఆ ప్రొడ్యూసర్గా అయినప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్తో కలిసి చిన్నగా చేయడం అవన్నీ చేసేటప్పుడు అప్పటికే ఇండస్ట్రీలో మంచి హీరోయిన్లుగా ఉన్న ఆవిడ పేరేంటి, సూర్యకాంతం గారు కానీ లేదంటే హేమ గారని పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు తల్లులుగా కూడా చేసేవారు హీరోలకి. అలాగే రాముడు భీముడు సినిమాలో శాంతకుమారి అని ఒక ఆవిడ ఉంటుంది. అంటే రాముడు అమాయకంగా ఉన్న రాముడికి అక్కగా, ఆ తర్వాత ఆ అక్క భర్త రాజనాల వాడు వచ్చి నానా ఆమె చేసి మొత్తం ఆస్తిని తీసుకోవాలని చూస్తుంటారు. సో ఆవిడ శాంతకుమారి. అంటే ఈ సినిమా ఆవిడ ఎవరని చెప్పడం కోసం నేను గుర్తు చేస్తున్నా. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ సెట్స్లో ఆఫ్ ద స్క్రీన్ అనేదంట, నువ్వు చాలా అందంగా ఉన్నావురా, బాగుంటావు, హీరోయిన్లు అందరూ నిన్నే చూస్తున్నావు, నువ్వెందుకు హీరోగా ట్రై చేయకూడదని. మరి ఆవిడ వేసిన బీజమో లేకపోతే ఈయనకి ఆ చిన్న కోరిక ఉండిపోయిందో తెలియదు. కానీ మీరు చాలా రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమాలో కూడా ఆయన ఎక్కడో కూడా గెస్ట్ రోల్లో కనబడేవారు. ఒక జడ్జి గాను, ఓ పోలీస్ ఆఫీసర్ గాను ఎక్కడో దగ్గర కనిపిస్తారు. ప్రేమించు అనే సినిమా ఏదో ఉంటుంది, అందులో కూడా జడ్జిగా కనిపిస్తారు. సో అంటే అవార్డ్ పిక్చర్స్ అట్లా తీసేవారు ఎక్కువగా. అంటే ప్రొడ్యూసర్కి వాల్యూ ఇచ్చే రోజుల్లో ఆయన సినిమాలు తీశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఎక్కడ వాల్యూ ఉందండి? హీరో ఓరియంటెడ్ సినిమాలు అయిపోయాయి. కానీ సో రామానాయుడు గారి అందంతో పుచ్చుకున్న కొడుకులు ఇద్దరు కూడా. సురేష్ బాబు కూడా ఈ ఏజ్లో కూడా ఆయన భలే స్మార్ట్ ఉంటాడు ఆయన. ఇంకా వెంకటేష్ అంటే చెప్పక్కర్లేదు, లేడీ ఫ్యాన్స్కి పిచ్చ క్రేజ్ అని. సో ఇద్దరు కూడా చూస్తే తండ్రి పోలికలే కనిపిస్తాయి ఇద్దరిలో కూడా. సో అటువంటి వ్యక్తి అప్పట్లో ప్రొడ్యూసర్గా అవ్వడం వల్ల సినిమాలు చేయలేకపోయారేమో కానీ, బట్ మంచి అందగాడే. ఆవిడ చెప్పిన ప్రోద్బలమో లేదంటే ఎక్కడో చిన్న కోరిక ఉండిపోవడం వల్ల అప్పుడప్పుడు గెస్ట్లుగాను కనిపించేవారు అనమాట. చాలా సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాగే ఒక డాక్టర్ గాను, పోలీస్ ఆఫీసర్ గాను, లేదా జడ్జి గాను ఒక కీ పొజిషన్లో జస్ట్ అలా కనపడి మళ్ళీ మాయమైపోయేలాగా ఉండేవారు. సో అప్పట్లో ఆవిడ అలా అంత ఒరే అనేంత చనువుగా ఉండేదంట ఆయనతో. వాళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్టులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదండి. ఈయన అప్పుడు వాళ్ళందరి ముందు చిన్న కుర్రోడు రామానాయుడు గారు. సో అందువల్ల ఆ చనువుతో అనేవారు. అప్పుడు అంత సరదాగా ఉండేవారు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ. అది హీరోయిన్ సైతం లైన్ వేశారంటే మామూలు డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.